సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రివర్గంలో సమావేశంలో చర్చిస్తున్నారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయనున్నారు. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుంచి 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. సీట్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూములు కేటాయించేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణాలకు ఆమోదంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.